తెలుగు సాహిత్యం సంస్కృతిని భవిష్యత్తు తరాలకు అందించాలని మహోన్నత లక్ష్యంతో 3 కోట్ల ప్రతుల డిజిటలీకరణను పూర్తి చేసిన మనసు ఫౌండేషన్ సేవలు ఎనలేనివని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కొనియాడారు. ఆ సంస్థ వ్యవస్థాపకుడు వెంకటరాయుడికి తెలుగు జాతి రుణపడి ఉంటుందన్నారు. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం కనియంపాడులో మనసు ఫౌండేషన్ 3 కోట్ల తెలుగు పేజీల డిజిటలైజేషన్ సభను నిర్వహించారు. డిజిటలైజేషన్ చిన్న విషయం కాదని, గతంలో సుందరయ్య లైబ్రరీలోని 3 లక్షల పుస్తకాలను చేసేందుకు యత్నించి ఇబ్బందులు పడ్డామని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు తెలిపారు. వీరితో పాటు రచయిత్రి చంద్రలత, సాహిత్య విమర్శకులు ఏ రాజా హుస్సేన్, మాజీ ఎమ్మెల్సీ బాలసుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్యే డొక్కా మాణిక్య వరప్రసాద్, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఫౌండేషన్ వ్యవస్థాపకులు మన్నం వెంకటరాయుడు, డాక్టర్ మన్నం గోపీచంద్లు అతిథులకు జ్ఞాపికలు, సిబ్బందికి మెడల్స్ను అందజేశారు. తెలుగు జాతి చరిత్రలో ఒక మహత్తర ఘట్టం. ఈరోజు మనసు ఫౌండేషన్ 3 కోట్ల పేజీల డిజిటలైజేషన్ పూర్తి చేసిన సందర్భం ఇది. తెలుగు అక్షరానికి ఒక శాశ్వతత్వం చేకూర్చిన ఘనత మన్నవరాయుడు గారికి, గోపీచంద్ గారికి దక్కింది. న్యాయంగా ఈ పని విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వాలు చేయాల్సిన పని. మన ప్రాచీన గ్రంథాలు కానివ్వండి, ఆధునిక గ్రంథాలు కానివ్వండి, పత్రికలు కానివ్వండి, వీటన్నిటిని కూడా డిజిటలైజేషన్ చేసి ఇవాళ వాటికి ఒక శాశ్వతత్వం సమకూర్చారు. దీనివల్ల ఎంత ప్రయోజనం అంటే చెప్పడం, ప్రత్యేకించి పరిశోధకులకు మరింత ప్రయోజనకరమైనది. తెలుగు భాషకు సంబంధించి, సాహిత్యానికి సంబంధించి, విజ్ఞానానికి సంబంధించి వేల పుస్తకాలు వాటిని అంతర్జాలంలో పెట్టడం అనేది మామూలు విషయం కాదు. ఇది తెలుగు చరిత్రను బతికించడం, తెలుగు ప్రజల యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటడానికి అవసరమైన కార్యక్రమం. ఇప్పటికి 3 కోట్ల పేజీల వరకు ఆయన డిజిటలైజేషన్ చేశారు. అంటే ప్రపంచం మొత్తానికి తెలుగు భాష గురించి, తెలుగు ప్రజల గురించి తెలిసేట్టు ఆయన చేశారు. ఒక వ్యక్తి ఇంత గొప్ప పని, ఇంత పెద్ద పని చేయడం అనేది ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇదే కార్యక్రమము హైదరాబాద్లోనో ముఖ్యమంత్రి చేతుల మీదుగానో జరిగ్గానే ఉంటే చాలా విపరీతమైన ప్రచారం వచ్చిండేది. కానీ మనసు ఫౌండేషన్ వాళ్ళు, రాయుడు గారు మరీ ముఖ్యంగా అలాంటి ప్రచారాన్ని ఏమీ కోరుకోకుండా 3 కోట్ల పేజీలు తెలుగు పుస్తకాలకు సంబంధించి డిజిటైజ్ చేసి, ఇది మేము ఘనంగా పూర్తి చేశాము, ఓ తెలుగు ప్రజలారా, పాఠకులారా, సాహితీ మిత్రులారా, జీవితాంతం దీన్ని భద్రపరచుకోండి, ఉపయోగించుకోండి అని డిక్లేర్ చేశారు. అదృష్టవశాత్తు మాకు దొరికిన టీము మంచి స్ట్రాంగ్ టీం అయింది. అదే కారణంగా మేము డిజిటైజేషన్ అనుకున్న దానికంటే కూడా త్వరగా పూర్తి చేయగలిగాం. అందులో ఏమి మా గొప్పతనం కంటే వాళ్ళ గొప్పతనం ఎక్కువ. కాకపోతే ఏంటంటే మేము ఒక రకంగా ఒకే తాటి మీద అందరిని నడిపిస్తూ నిలబెట్టి ముందుకు జరుపుతున్నాం కాబట్టి, ప్లస్ బ్యాక్గ్రౌండ్లో కావాల్సినటువంటి పుస్తకాల కలెక్షన్ అది కూడా చాలా ఇంపార్టెంట్. అందువల్లనే మేము 3 సంవత్సరాల్లో 2 కోట్ల పూర్తి చేసి, అంతకుముందు 1 కోటి జరిగి ఉంది కాబట్టి 3 కోట్ల లక్ష్యం నవంబర్లో పూర్తి చేసుకున్నాం అన్నమాట. దానికోసంగా ఇవాళ ఒక చిన్న పండగలాగా చేసుకున్నాం. మనసు ఫౌండేషన్ మా ఫ్యామిలీ ఫౌండేషన్. మా అన్నయ్య మెయిన్గా దీన్ని లీడ్ చేస్తున్నారు. కానీ మా అందరికీ భాష మీద చాలా అభిమానం కూడా ఉంది. అందరం కూడా పుస్తకాలు చదివే అలవాటు కూడా మా నాన్నగారు క్రియేట్ చేశారు. మా చేతైనంత ఇటువంటి స్కానింగ్లో కానీ 3 కోట్ల పేజీలో లేకపోతే 5 కోట్ల పేజీలో దాన్ని మళ్ళీ వెబ్సైట్లో ఉంచి ఏవైతే రైట్స్ లేవో వాటన్నిటిని ఫ్రీగా ప్రజలు రీసెర్చ్ కింద వాడుకుని ఇంకా ఈ భాషను ముందుకు తీసుకెళ్లాలని అందరినీ కోరుతున్నాను. ఒక గొప్ప కార్యక్రమం ఉదయగిరి నియోజకవర్గంలో ఇటువంటి గొప్ప కార్యక్రమం జరగడం నిజంగా ఉదయగిరి నియోజకవర్గ ప్రజల అదృష్టం, మా అదృష్టం ఇది. వారు మనసు ఫౌండేషన్ ఫౌండర్స్ మన రాయుడు గారు, అలాగే గోపీచంద్ గారు మీకు సుపరిచితులే. వారు తర్వాత ఎంతోమంది పెద్దలు ఈ రోజున రాఘవులు గారు కానీ, బుద్ధప్రసాద్ గారు కానీ, మాణిక్య వరప్రసాద్ గారు కానీ, మన మాజీ ఎమ్మెల్యే మన శేఖరన్న కానీ అందరూ కూడా వచ్చిపోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి నన్ను ఇక్కడ పిలిచినందుకు మనసు ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా.